అదే మరి ఇంకోసారికి వచ్చేసరికి మనం కూడా చాలామంది మనం ఏం చేస్తున్నాం, మన వల్ల మన ఒక్కరు కట్టకపోతే ఏమవుతుందిలే అని చెప్పి కూడా కొంతమందికి ఆలోచన ఉంటుంది. కానీ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఎప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు మొన్న చూసాను కేసులో 15 కోట్ల డిమాండ్ కట్టుకొని వచ్చింది నోటీస్ అతనికి. 15 కోట్లు. ఆయన ఆశ్చర్యపడి 15 కోట్లు నా ఆదాయం లేదు సార్ అంతగా అని చెప్పాను. దాన్ని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అడ్మిట్ చేసి దాన్ని విత్డ్రాయించాల్సిన అవసరం వచ్చింది. 6 months పట్టింది దాని కొరకు. అంత లోపల డిపార్ట్మెంట్ రికవరీ యాక్షన్ తీసుకోవడం, 20% కట్టమని అనటం, లేక మా కెపాసిటీ ఉండదు, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంకా అన్నిటికంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విషయానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మెసేజ్ పంపిస్తుంది, మనకు SMS వస్తుంది. మనకు ఈ డిపార్ట్మెంట్ మెసేజ్ ఆన్సర్ చేయండి, డిపార్ట్మెంట్ నుంచి వచ్చే మెయిల్స్ ఆన్సర్ చేయండి. కానీ వేరే ఎవరైనా ఫోన్ చేసి ఇలా ఉంది, రిఫండ్ వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది మాత్రం ఎప్పటికి కూడా మనం కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ మాత్రమే చూడండి. మెసేజ్ వచ్చిన తర్వాత, మెయిల్ వచ్చిన తర్వాత మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పోర్టల్ ఉంటుంది మనకు. ఆ పోర్టల్ ఓపెన్ చేసుకుంటే మన కమ్యూనికేషన్ అంతా అక్కడ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కాబట్టి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా, మన ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా కానీ, సపోజ్ మనం ఒక ప్రాపర్టీగా ఉంటాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, అమ్మిన వాళ్ళు చేస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతుంది. ఇది కరెక్టా కాదా అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది ఇది పోర్టల్ లోపల. ఎస్ అని కన్ఫర్మ్ చేస్తే మనది, కన్ఫర్మ్ చేయలేదనుకోండి మనది కాదని కూడా చెప్పొచ్చు. ఇలాంటి అవకాశాలకి ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటే మీ దగ్గర ఏముంది ఇవ్వండి, మేము వెరిఫై చేసుకుంటున్నాం వాళ్ళు. అలా కాదు, ఇప్పుడు మా దగ్గర ఉండదు, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీరు కన్ఫర్మ్ చేయండి అని చెప్పని అంటుంది. కాబట్టి చాలా చేంజ్ వచ్చింది. మాకు 45 సంవత్సరాల లోపల నేను 38 సంవత్సరాలు ఇంచుమించు ప్రతిరోజు డిపార్ట్మెంట్కి వెళ్ళేవాడిని. ఫేస్లెస్ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి నా 90% టైం మిగిలిపోయింది, ఓన్లీ 10% మాత్రమే నాకు ఆఫీస్లో పని ఉంటుంది. ఈ విధంగా మనకు అన్ని విధాల మనకు ఈ ఫెసిలిటీస్ వచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ వెరీ స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి ఎవరితో ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ చేయాలి, రికమెండేషన్ చేయడం కానీ ఎలాంటి సాధ్యం కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. రైట్, మనం ఖచ్చితంగా మనం కట్టాల్సిన కడదాం, రీఫండ్ వచ్చే రీఫండ్ తీసుకుందాం, వచ్చేదంటే ఫైల్ చేసి చేద్దాం, కన్ఫర్మ్ చేద్దాం, లేకపోతే రిజెక్ట్ చేద్దాం. ఆ అవకాశం కూడా ఉంది. ఒకవేళ మనం చెప్పింది ఒప్పుకోలేదు అనుకోండి, అప్పీల్కి వెళ్ళొచ్చు, అప్పీల్ కాకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, అట్లా కూడా కాకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి మనకు. కానీ మన సైడ్ మాత్రం మనకు కరెక్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే మన మనశ్శాంతి ఉంటుంది. లేకపోతే మాత్రం ట్యాక్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, పెనాల్టీ వస్తుంది, రికవరీ ప్రొసీడింగ్స్ వస్తాయి, అటాచ్మెంట్ బ్యాంక్ అకౌంట్ అటాచ్మెంట్ వస్తుంది. అది మనకు తెలియదు, అన్నీ ఆన్లైన్ అయిపోతుంది, మనకు తెలియదు అసలు అటాచ్మెంట్ అయిపోయినట్టు కూడా. కాబట్టి అప్పుడు మన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఫైలింగ్ విషయంలో. ఇంకోటి, మన చాలామంది ఏమనుకుంటే నేను మనకు ఇంతకుముందు చెప్పిన సన్మానం, ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సన్మానం చేశారు. ఇది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్కి. సీతా గారు అన్నారు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ సన్మానం చేద్దాం. అది వద్దు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి డిపార్ట్మెంట్లో, కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు వచ్చాయి ఇండివిజువల్గా, అందుకని డిపార్ట్మెంటే మానేసింది. అట్లొద్దు, ఎవరైనా కానీ వాళ్ళు 1000 కట్టని, 10,000 కట్టని, 10 లక్షలు కట్టని వాళ్ళని సన్మానం చేద్దాం. వాళ్ళు ట్యాక్స్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద నేషన్. దేశం కోసం వాళ్ళు కడుతున్నారు కాబట్టి, సొంత ఆదాయం నుంచి కడుతున్నారు కాబట్టి. ఇప్పుడు GST ఉందనుకోండి, ప్రజల నుంచి తీసుకుంటాము, ఒకళ్ళు తీసుకొని ఇంకోళ్ళకి ఇస్తాము. అది ఓన్లీ ఏజెంట్ అంతే, కలెక్టింగ్ అండ్ పేయింగ్ అన్నమాట. అది ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి మన సొంత ఆదాయం నుంచి కడుతున్నాం కాబట్టి వాళ్ళని గుర్తించిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆలోచించడం జరిగింది. దాని శ్రీధర్ గారు ముందుకు రావడం చేయడం జరిగింది. నాకు ఎప్పటి నుంచి ఆలోచన ఉండేది, కానీ శ్రీధర్ గారు రావడం వల్ల మేము దీని ఒక విధంగా యాక్టివిటీగా తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని కంటిన్యూ కూడా చేస్తాం. ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.